ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. ప్రభుని ఆరాధించడానికై చేరవచ్చిన మనము ఆరాధన సందర్భాన్ని అనుసరించి దైవ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు తన మహాకృప చేత మరొక దినం, మరొక అవకాశం ప్రభు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధానానికి మనల్ని తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతింప బద్దులమై ఉన్నాము. ఆయన ఆరాధించడం కొరకే మనల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతింపవారమై ఉంటున్నాం. కనుక దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి అనగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. గ్రంథాలున్న వారు దయచేసి తెరిచి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5, 6 వచనాలు ఉన్న భాగాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దైవ గ్రంథములో మనం చదువుకున్న లేఖన భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకి ముందు వ్రాయబడిన గ్రంథం యెషయా గ్రంథం. దైవ గ్రంథం అంతటిలో 66 అధ్యాయాలు గల గ్రంథమని మనము ఎరుగుదాం. ఈ 66 అధ్యాయాలు దైవ గ్రంథం అంతటిలో ఉన్న 66 పుస్తకాలకే సంకేతం. యెషయా గ్రంథం ఎంత దివ్యమైన గ్రంథం అంటే, యేసు ప్రభు యొక్క జననాన్ని మొదలుకొని ఆయన సమాధి వరకు ఉన్న సంగతులు రాసిన గ్రంథం, ఏకైక గ్రంథం యెషయా గ్రంథం. 53వ అధ్యాయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు, ఆయన ఈ లోకానికి అరుదించిన తర్వాత సంభవింపబోయే సంగతులు ఎంతో తేటగా వ్రాయబడ్డాయి. ప్రవచనార్థమైన గ్రంథం. క్రీస్తుని గూర్చి టోటల్గా ఆయన జననము నుండి ఆయన భూస్థాపన వరకు, ఆయన పునరుద్ధాన వరకు వ్రాయబడిన సత్యాలతో నిండిన గ్రంథం యెషయా గ్రంథంగా మనం గమనిస్తాం. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దివ్య మహిమను ఈ లోకానికి అనుదించక ముందే వ్రాయబడిన ఈ గ్రంథం, ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఏమేమి సంభవములు ఆయన ద్వారా జరిగినవో అవన్నీ కూడా ముందుగానే వ్రాయబడిన సంగతులు నెరవేర్చబడ్డాయి. 53వ అధ్యాయం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను గూర్చి, ఆయన పొందిన శ్రమలు, ఆయన మన కొరకే జరిగించిన కలవరి కార్యాన్ని గూర్చి ఎంతో తేటగా వ్రాయబడిన అధ్యాయము 53వ అధ్యాయం. ఈ 53వ అధ్యాయంలో 5వ వచనంలో 6వ వచనంలో మనం 5 సంగతులు గమనించగలం. అక్కడ చూడండి, మనం ఆలోచన చేస్తే మన అతిక్రమ క్రియలు, మన దోషములు కదండి, మన సమాధానము కదా, మనకి స్వస్థత, మనందరి దోషములు అని ఈ 5, 6 వచనాల్లో వ్రాయబడిన మాటలు. మన 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 యేసుక్రీస్తుని అంగీకరించక ముందు మనమందరము పాపులమే. పాపమును బట్టి పొందబోయే శిక్ష అది ఆరని అగ్ని, యుగయుగాలు తరతరాలు
సావు లేని, శాంతి లేని ఒక భయంకరమైన స్థలానికి వెళ్ళబోతున్న మనల్ని రక్షించడం కొరకై, విమోచించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కల్వరి కార్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి, ఇక్కడ 5:1 మనం ఏం చదువుకుంటామంటే, లేక 53:5 మనం ఏం చదువుకుంటామంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమం, మన అంటే మనం అందరం అందులో ఉన్నాం. మన అతిక్రమములు ఎవరివి? మనవి. ఏ అతిక్రమములు? దేవుడు మానవాళికి ఇచ్చిన క్రమం ఒకటి ఉంది. ఎలా బ్రతకాలో, ఎలా జీవనాన్ని కొనసాగించాలో, దైవభక్తి కలిగి ఎలాగో ఒక మనుషుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలో, ఇవన్నీ దైవ గ్రంథములో తేటగా ఆదాము నుండి కదా అనేక సంగతులు ఎలాగ నిలవాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ మనం కొనసాగించాలో, కుటుంబ వ్యవస్థలో కానీ దైవభక్తి విషయంలో కానీ మనం ఎలాగుండాలో, ఇవన్నీ కూడా ఎంతో తేటగా వ్రాయబడిన సంగతులు. అది క్రమ సంబంధమైన సంగతులు, క్రమములు. కానీ మనమేమై ఉన్నామన్నాడు ఇక్కడ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన అన్నాడు. మన అతిక్రమ క్రియలు, అతిక్రమం, క్రమాన్ని వీడిన వారు, యథార్థతను కోల్పోయిన వారు, నీతిని విడిచిన వారు, క్రీస్తు లేక దేవుడు ఏ మార్గమైతే మనకు చూపించాడో దానిని తొలగిపోయిన వారు కనుక అతిక్రమముల మనవి, మన అతిక్రమ క్రియలను బట్టి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అన్నాడు. యేసుక్రీస్తు గాయపరచబడిన దేని కొరకు అంటే మన అతిక్రమ క్రియలు. దైవగ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా, ఆదాము తప్పిపోయిన నాటి నుండి సారిసారికి మానవుడు తన క్రమాన్ని విడిచి అతిక్రమములోనికి, అవిధేయతలోనికి, అపవిత్రతలోనికి, అవినీతిలోనికి, దేవునికి విరుద్ధమైన కార్యకలాపాల్లోనికి సాగిపోతుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి వచ్చిన కారణం ఏమంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడిన అన్నాడు. ఆయన గాయపరచబడింది కేవలం మన అతిక్రమ క్రియల కొరకు మాత్రమే. అతిక్రమం మంది గాయపరచబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంతటి గాయములు చెప్పండి! ఆయన మన కొరకే పొందిన గాయములు వర్ణాతీతం కదా. నిలువెల్లా గాయాలు పొందిన ప్రభు. కారణం ఏమంటే మన అతిక్రమ క్రియలు అన్నాడు. ఆ రెండో మాటలో మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ 5వ వచనములోనే ఆ రెండవ మాట మనం ఆలోచన చేస్తే మన దోషములు, మన అతిక్రమములు, రెండవది మన దోషములు బట్టి నలుగగొట్టబడును అన్నాడు. గాయపరచబడటం వేరు, నలుగగొట్టబడటం వేరు. గాయములంటే అక్కడక్కడ గాయపరచబడేది. నలుగగొట్టబడటం అంటే ఒక గట్టిగా ఉన్న ఒక కదా, గట్టిగా ఉన్నటువంటి ఒక కమ్మను తీసుకొని దానిపైన ఒక బలమైన రాయితో కొడితే ఎలా నలిగిపోతుందో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నలిగగొట్టబడ్డారు అన్నారు. దేని విషయంలో అంటే మన దోషములను బట్టి నలుగగొట్టబడిన మాట గమనిస్తే గాయపరచబడ్డారు, నలగొట్టబడ్డారు. గాయపరచబడిన ప్రభు ఎందుకొరకంటే మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి నలగొట్టబడిన అన్నాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడిన. నలుగగొట్టబడి అనేది అది తీవ్రమైనటువంటి గాయములు ప్రియులారా. ఒక ప్రక్క రానివారు బలమైన పిడిగుద్దులు, మరో ప్రక్క కదండి వారి చేతిలో ఉన్నటువంటి కొరడా దెబ్బలు, బెత్తములతో కొట్టారు, చంపలు పిరికి వేశారు, చేతులతో వారు బలమైన చేతులతో ఆయనని గుద్దగా దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. అరచేతులతో కొట్టారు అనే మాట మనం గమనిస్తున్నాం. కనుక మన యొక్క అతిక్రమాలను బట్టి, రెండవది మన దోషములను బట్టి అనే మాట మనం చూస్తున్నాం. మన దోషములు. మరో 3వ మాట ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అని ఇక్కడ ఉంది, కానీ ఇలాగ మనం చదువుకుంటే మంచిది. మన అసమాధానార్థమైన శిక్ష. చెప్పండి, మన అసమాధానం. దేవునికి మనకి మధ్య ఏమీ లేదు,
సమాధానం అసమాధానం. అసమాధానంతో మనల్ని సమాధానపరచడం కొరకే ఆయన మన నిమిత్తమే శిక్ష అనుభవించాడు. మన అసమాధానం, ఒకరికి మధ్య అసమాధానం, దేవునికి మనకి మధ్య అసమాధానం, సమాధానం లేని స్థితి, అసమాధానం. మన అసమాధాన శిక్ష ఆయన మీద పడింది. కారణం ఏంటంటే మన సమాధాన పరచడం కొరకు. కనుక మన సమాధాన పరచడం కొరకు దేవునితో అనగా తండ్రితో మనకి సమాధానం కలిగి ఉండాలి అంటే ఆయన మన కొరకే తను అప్పగించుకున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాము. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినో, అసమాధానంతో మనల్ని దేవునితో సమాధాన పరచడం కొరకై ఆయన మన నిమిత్తమే ఆయన పొందినటువంటి శిక్షను మనం చూస్తున్నాము. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అన్నాడు. మరొక మాట ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి. మరొక మాట 4వదిగా మనం చూసినట్లయితే, అతడు పొందిన దెబ్బల చేత మనకు, ఎవరికట? మనకు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకు స్వస్థత. గనుక మన దోషములు బట్టి, మన అతిక్రమములు బట్టి, మన దోషములు బట్టి మన సమాధానార్థమైన శిక్ష, అంతేకాదు మనకు స్వస్థత కలిగినట్లు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాము. అరుకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అన్నాడు. కనుక మన జీవితం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, స్వస్థత లేని జీవితం. ఏ స్వస్థత? పాపపు గాయాలు కలిగిన వారు, అరికాలు మొదలు తల వరకు ఎక్కడా స్వస్థత లేని వారు, నిలువెల్లా గాయములు, పచ్చిపుండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. కనుక ప్రియులారా, మనందరి దోషములు కదా మన స్వస్థత కొరకు ఆయన గాయపరచబడ్డాడు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. శరీర స్వస్థత కాదు, ఆత్మ స్వస్థత కొరకు కదా మనమందరము గాయపరచబడిన వారమే. కీర్తనకారుడు రాస్తున్న ఒక మంచి మాట ఏమంటే, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి అన్నాడు. నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి అన్నాడు. మూర్ఖత అనే గాయములు, పాపమనే గాయములు, అవిధేయత అనే గాయములు, అపవిత్రత అనే గాయములు, ఇటు గాయముల చేత మనల్ని స్వస్థపరచబట్టడం కొరకే, లేక స్వస్థత కలిగించడం కొరకే యేసుక్రీస్తు కలవరిలో మన కొరకే పొందినటువంటి దెబ్బలు. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అన్నాడు. 6వ వచనంలో మనం ఆలోచన చేస్తాం. ప్రియులారా గమనించండి, 6వ వచనంలో ఒక మాట మనం ఎలా తలుస్తాము, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అన్నాడు. 6వ వచనం కింద భాగంలో మన అందరి దోషములు అతని మీద మోపెను. దోషములు మనవి మోపబడింది మన ప్రభువుపై. ప్రియులారా, ఈ భారభరితమైన పాపాన్ని ఈ భూమి మీద ఎవరూ మొయ్యలేరు, ఎవరి పాపాన్ని వారే భరించలేరు. కయ్యను అన్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని. కయ్యోను తన పాపాన్ని భరించలేడు. నాడు కయ్యోను మాత్రమే కాదు, నేడు మనం ఎవరూ భరించలేం. మన పాపానికి వచ్చే శిక్ష అది ఘోరమైనది, ఏ మనుషుడు సహించలేనిది, భరించలేనిది, ఓర్వలేనిది. ఇంత కఠోరమైన శిక్షకు మనం సిద్ధంగా ఉండగా, మనందరినీ ఆ భయంకరమైన శిక్ష నుంచి విడిపించడానికి, ఆ పొందబోయే నరకాగ్ని నుంచి తప్పించడానికి, దేవుని కోర్టులో నిలబడకుండా ఉండటం కొరకే మన స్థానే మనకు బదులుగా మన శిక్షణ భరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, యెషయా గ్రంథం 53లో ఒక మాట ఇలా చదువుకుంటాం. 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనుపోబడెను. ఏ తీర్పు? అన్యాయపు తీర్పు నొందినవాడు, అన్యాయపు తీర్పు పొందినవాడు ప్రభు అని యేసుక్రీస్తు. వాస్తవానికి ఆ తీర్పు మనది, ఆ శిక్ష మనది, ఆ దెబ్బలు మనవి, ఆ హింస మనది, ఆ స్థానం మనది. కానీ మన స్థానే మనకి బదులుగా మన శిక్షణ భరించిన మన ప్రభు. అందుకే నాడు మనందరి దోషములు
అతని మీద మోపబడెను అన్నాడు. ఇందుకు పేతురు రాసిన ఒక మాట మనం చదువుకుందామా? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఎరిగిన మాట చదువుకుందాం. సందర్భాన్ని బట్టి 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 22 చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను అని చెప్పి 24 చెప్పండి మాట చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన తానే తన శరీరమందు మ్రాని మీద మన పాపములు మోసుకొనెను. కనుక మన పాపములు ఆయన మీద మోపబడగా ఆయన మోసుకుని పోయినవాడు. అందుకని యోహాను తన సువార్తలో వ్రాస్తున్నాడు ఏమనంటే, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవదు ఏమని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు మనందరి పాపములు మోసుకుని పోయినవాడు. మన మీద ఉన్న పాప రుణాన్ని ఎత్తివేసినవాడు, పాప పత్రాన్ని చించివేసినవాడు, పాప భారాన్ని తొలగించినవాడు. ప్రభువా నేను పాపిని ఒప్పుకొని ప్రభు యొక్క దగ్గర క్షమాపణ కోరుకుంటే క్రీస్తు రక్తము ద్వారా విమోచన జరుగుతుంది, క్షమాపణ కలుగుతుంది, ప్రభు బిడ్డలు కాగలము. మాత్రమే కాదు, ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధించే అధికారం, ఆ యోగ్యత మనకు కలుగుతుంది. నమ్మిన వారిలో మనకు కొందరం ఆరాధించడానికి యోగ్యులుగా ప్రభు సన్నిధికి తేబడ్డాం. కనుక మన ప్రభు ఎవరంటే ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. మన కొరకే ప్రాణం పెట్టిన ప్రభు, మన దోషాలు భరించిన ప్రభు, మన కొరకే సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ మహోన్నతుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆరాధన చాలా విలువైనది. ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకి పాత్రుడైన ప్రభుని ఆరాధించడం కొరకై చేరువచ్చిన మనముగా ఉండగా దైవగ్రంథంలో మరొక మాట చదువుకుందాం చూడండి. 53వ అధ్యాయంలో 12వ వచనం క్రింద భాగం నేను చదువుతున్నాను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు, అనేకుల పాపమును భరించుచు అని మాట గమనిస్తున్నాం. అనేకుల పాపమును భరించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నాడు యేసుక్రీస్తు కాలములో ఉన్నవారి కొరకు మాత్రమే కాదు, తరతరాలుగా ప్రపంచము కదండి నాశనం కాక ముందు వరకు కూడా ఎందరైతే నిలిచి ఈ లోకంలో పుట్టబోతున్నారో వారందరి పాపమును పరిహరించిన కొరకే ఇక్కడ రాయబడిన మాట అనేకుల పాపములు భరించుచు అనే మాట రాయబడింది. ఆయన అనేకుల పాపములు భరించినవాడు. గనుకనే ప్రియులారా, తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించిన సందర్భాన్ని తలస్తూ ఆయన మన పట్ల చూపిన ఆ ఉన్నతమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రియ ప్రభు చూపిన కలవరి ప్రేమను కొలవేస్తూ, ప్రభు నా కొరకే నీ కుమారుని అప్పగించినందుకు స్తోత్రములు అని మోకరుల్లి తల ఉంచి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రిని దేవుని ఆరాధించుట అది ఆయనకు సంతోషాన్ని కలుగు చేయవారిదే ఉన్నదని లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను రాసిన సువార్తలో 4:24 మనం చదువుకుంటాం కదండి. యథార్థముగా ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు అన్నాడు. ఏం కోరుకున్నాడు ఆయన? ధనధాన్యములు, భోగభాగ్యములు, ఆస్తైశ్వర్యాలు కాదు. మన నుండి కోరుకునేది ఏకైక కార్యం ఏమంటే దైవగ్రంథంలో మనం చూస్తున్నాము, ఆయన మన నుండి కోరుకునే ఒక గొప్ప కార్యము ఆరాధించేవారు కావాలని, యథార్థతతో ఆరాధించేవారు కావాలి, ఆత్మ పూర్ణులై ఆరాధించేవారు కావాలని నేను కోరుకుంటుండగా అట్టి ఆరాధనలో పాల్గొని ప్రభుని ఆనందింపచేసేవారుగా ఉండటానికి పరమ తండ్రి తన సమృద్ధైన సహాయాన్ని మనందరికి అనుగ్రహించునుగాక.
ఆరాధనలో పాల్గొని ప్రభును మహిమపరచుదుముగాక. ప్రభు తన మాటలు మన హృదయాల్లో ముద్రించునుగాక. ఆమేన్.